అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ. నేటి అంశం తిబ్బే నబవి. తిబ్బే నబవి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైద్య విధానం. ఈరోజు మనం తిబ్బే నబవిలోని తల్బీనా యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. తల్బీనా అంటే ఏమిటంటే దీన్ని బార్లీ మరియు కొన్ని వస్తువులతో తయారు చేస్తారు. దీనివల్ల లెక్కలేని ఉపయోగాలు ఉన్నాయి. చాలా హదీసుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తల్బీనా యొక్క ఉపయోగాలు తెలియజేశారు. ఈ తల్బీనా అనేది తిబ్బే నబవిలో ఒక ఫార్ములా. ఈ తల్బీనాని తెలుగులో ఏమంటారంటే బార్లీ జావా అంటారు. ముందుగా మనం తల్బీనా గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారో తెలుసుకుందాం. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5417. హజరత్ ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు. తల్బీనా వ్యాధిగ్రస్తుని హృదయానికి స్వస్థత చేకూరుస్తుంది మరియు విచారాన్ని దూరం చేస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే ఈ తల్బీనా అనేది వ్యాధిగ్రస్తుని యొక్క హృదయానికి స్వస్థత చేకూరుస్తుంది. అంటే ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఇంకా గుండెకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వారికి ఈ తల్బీనా అనేది స్వస్థత చేకూరుస్తుంది. అదేవిధంగా తల్బీనా ద్వారా ఎవరికైతే డిప్రెషన్, టెన్షన్, విచారం, బాధ, దిగులు ఇట్లాంటివి ఉంటుందో ఇవి కూడా దూరం అయిపోతాయి. తల్బీనా ద్వారా గుండె సమస్యలు, టెన్షన్, డిప్రెషన్ ఇలాంటివన్నీ తప్పకుండా నయమవుతాయి. కావాలంటే మీరు హదీస్ని పరిశీలించండి. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 5417. ఇందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తల్బీనా యొక్క ఉపయోగాల గురించి తెలియజేశారు. ఈ హదీస్లో గుండె గురించి ప్రస్తావించడం జరిగింది. అంటే ఈ తల్బీనా ద్వారా గుండెకి చాలా లాభం. అదేవిధంగా ఎవరికైతే టెన్షన్, డిప్రెషన్ ఉందో అలాంటి వరకు కూడా ఈ తల్బీనా మంచి మేలును చేకూరుస్తుంది. అదేవిధంగా మనం మరొక హదీస్ని పరిశీలిస్తే ముస్తదరల్ హాకిం హదీస్ నెంబర్ 7455. హజరత్ ఆయిషా రజియల్లాహు వారి ఉల్లేఖనం. ఎవరైనా కడుపు నొప్పితో అన్నం తినలేదని తెలిస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సెలవు ఇచ్చేవారు. అతనికి బార్లీ జావా త్రాగించండి. ఎవరి ఆధీనంలో నా ప్రాణం ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా చెప్తున్నాను, మీ ముఖాన్ని దుమ్ము ధూళి నుండి ఒక వస్తువు ఎలా శుభ్రపరుస్తుందో అదేవిధంగా ఈ బార్లీ జావా అనేది మీ పొట్టని శుభ్రపరుస్తుంది. అంటే ఈ బార్లీ జావా మీ పొట్టను శుద్ధి చేస్తుంది. ఈ తల్బీనా అనేది మెయిన్గా ఈ బార్లీ ద్వారానే తయారు చేస్తారు. ఎవరికైతే కడుపులో స్టమక్లో ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఉదాహరణకు ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా సాధారణంగా మనకు కనిపిస్తుంటాయి. అలాంటి వారికి ఈ బార్లీ జావ ద్వారా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బార్లీ జావ అనేది ముఖ్యంగా కడుపుని శుద్ధి చేస్తుంది. మనం మరొక హదీస్ని పరిశీలిస్తే ఈ హదీస్ ఎక్కడ ఉందంటే జాదుల్ మాద్ అనే పుస్తకంలో ఉంది. ఈ పుస్తకాన్ని ఇమాం ఇబ్నే కయ్యూమ్ గారు రచించారు. హజరత్ ఆయిషా రజియల్లాహు వారి ఉల్లేఖనం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ కుటుంబంలో ఎవరికైనా జ్వరం వస్తే బార్లీ జావ త్రాగించమని తెలియజేసేవారు. అంటే జ్వరం వచ్చినా, స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, టెన్షన్, విచారం ఇట్లాంటి అన్నిటికీ ఈ తల్బీనా అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ తల్బీనా వల్ల లెక్కలేని ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మనం సైంటిఫిక్గా సైన్స్ వెలుగులో తల్బీనా యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. తల్బీనా ప్రతిరోజు ఉపయోగించడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంటే ఎవరికైతే కొలెస్ట్రాల్ ఉంటుందో అలాంటి వారికి ఈ తల్బీనా వల్ల తగ్గిపోతుంది. ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ మరియు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయో అలాంటి వారు ఈ తల్బీనా ఉపయోగించడం వల్ల అవి కూడా వెళ్ళిపోతాయి. ఈ తల్బీనాలో ఎక్కువగా ఫైబర్స్ ఉంటాయి. దీనివల్ల ఎవరికైతే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ప్రాబ్లం ఉందో అలాంటి వారికి స్వస్థత లభిస్తుంది. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్, బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఈ తల్బీనా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే దీని ద్వారా బీపీ కంట్రోల్లో ఉంటుంది ఇన్షాల్లా. అదేవిధంగా ఎవరికైతే స్టమక్ క్యాన్సర్స్ లేదా కొలన్ క్యాన్సర్ ఉంటుందో అలాంటి వారికి ఈ తల్బీనా వల్ల ఆ క్యాన్సర్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ తల్బీనా వల్ల ఒబేసిటీ అంటే ఎవరైతే అధిక బరువు ఉంటారో వారి బరువు కూడా తగ్గడం మొదలవుతుంది. అదేవిధంగా ఎవరికైతే రక్తం తక్కువగా ఉంటుందో, అనేమియా ప్రాబ్లం ఉంటుందో అలాంటి వారికి ఈ తల్బీనా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎవరికైతే డైజెషన్ అంటే అరుగుదల ప్రాబ్లం ఉంటుందో అలాంటి వారికి ఈ తల్బీనా చాలా ఉపయోగపడుతుంది. ఈ తల్బీనా ప్రతిరోజు ఉపయోగించడం వల్ల ఇమ్యూనిటీ చాలా పెరుగుతుంది. అంటే ఇమ్యూనిటీ పవర్ చాలా పెరుగుతుంది. అదేవిధంగా ఈ తల్బీనా వల్ల బాడీలో ఉండే టాక్సిన్స్ అంటే వ్యర్థ పదార్థాలు వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఈ తల్బీనా వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెయిర్ ఫాలింగ్ ఉన్న అలాంటి వారికి కూడా ఈ తల్బీనా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ తల్బీనాని ప్రెగ్నెన్సీలో ఉన్న స్త్రీలు కూడా ఉపయోగించవచ్చు. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో ఈ తల్బీనా ఉపయోగించవచ్చు. చిన్నపిల్లలకైతే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకి ప్రతిరోజు ఇడ్లీ, దోశ లాంటివి కాకుండా ఈ తల్బీనా ఇస్తే వాళ్ళ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది చిన్నపిల్లలు ఎంత తిన్నా పెరగకుండా అట్లాగే ఉంటారు. అలాంటి వారికి ఈ తల్బీనా ఇవ్వండి, అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. మార్కెట్లో దొరికే తల్బీనాకి మన దగ్గర ఉండే తల్బీనాకి చాలా తేడా ఉంది. మన దగ్గర లభించే తల్బీనాలో మనం చాలా పదార్థాలు కలుపుతాం. దాదాపుగా 11 పదార్థాలు అంటే 11 ఐటమ్స్ మనం కలుపుతాం. ఉదాహరణకి జౌ, బార్లీ, వెండి ఖర్జూరం, బాదం, పిస్తా, కాజు, కర్బూజ్ సీడ్స్ అంటే పుచ్చకాయ గింజలు, గుమ్మడికాయ గింజలు, ఇంకా ఇలాచి ఇలాంటివన్నీ కలుపుతాం. దీని ద్వారా అది అద్భుతంగా తయారవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు మార్కెట్లో కల్పించే తల్బీనాలో 2 లేదా 3 ఐటెంలు కలుపుతారు. మనం దాదాపుగా
11 ఐటమ్లు కలుపుతాం. వీటికి డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ ఎక్కువగా వస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మన దగ్గర ఉండే ఈ తల్బిన ఫుల్లీ హోమ్ మేడ్, అంటే ఇంట్లో తయారు చేసింది. దీంట్లో ఎలాంటి కెమికల్స్ కానీ కలర్స్ కానీ ఉండవు. ఎవరైతే డయాబెటీస్ షుగర్ వ్యాధితో బాధపడతారో వారు కూడా ఈ తల్బినను ఉపయోగించవచ్చు. చక్కెర లేదా ఈ హనీ కలపకుండా షుగర్ పేషెంట్లు కూడా ఇది వాడచ్చు. వాళ్ళకు కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. ఎవరైతే ఈ తల్బిన ఆర్డర్ చేయాలనుకున్నారో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఈ తల్బిన ఎలా వాడాలంటే ఒక 200 ml మిల్క్ అంటే పాలు తీసుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్లు ఈ తల్బిన వేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. అది చిక్కగా జావలాగా తయారవుతుంది. దాని తర్వాత కొద్దిగా చల్లార్చి దాంట్లో చక్కెర లేదా హనీ వేసుకుని తినొచ్చు. హనీ వాడడం అనేది అంటే తేనె ఉపయోగించడం చాలా ఉత్తమం. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. హనీ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎవరైతే బరువు తగ్గాలనుకున్నారో అలాంటి వారు ఈ ఇడ్లీ దోశలు అన్నీ స్కిప్ చేసి ఈ తల్బిన ప్రతిరోజు ఉపయోగిస్తే చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. చిన్న పిల్లలకైతే చెప్పనవసరం లేదు, లెక్కలేని ఉపయోగాలు ఉన్నాయి. ఎవరైతే ఈ తల్బినాని ఆర్డర్ చేయాలనుకున్నారో వారు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఈ తల్బిన అనేది మన దగ్గర 1 kg బాక్స్లో అందుబాటులో ఉంది. అంటే 1 kg డబ్బా వస్తుంది. మీరు మార్కెట్లో చూడొచ్చు, దాంట్లో కేవలం 2-3 రకాల ఐటమ్లు కలిపితేనే దాని రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. మార్కెట్లో 1 kg డబ్బా వాల్యూ 1200 ఉంది. ఎవరైతే చాలా దూర ప్రాంతాల వాళ్ళు తెప్పించుకోవాలనుకున్నారో వారి కోసం కొరియర్ అవకాశం కూడా ఉంది. అంటే కొరియర్లో కూడా పంపిస్తాం. కాకపోతే కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఎవరైతే ఈ తల్బిన కొనుక్కోవాలనుకున్నారో వెంటనే ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. ముఖ్యంగా ఈ తల్బిన వల్ల ఎవరికి ఉపయోగం అంటే ఎవరికైతే గుండె సమస్యలు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటి వారికి, ఇంకా టెన్షన్, డిప్రెషన్, ఇంకా స్టమక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి వారికి చాలా అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి. షుగర్, డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఉపయోగించవచ్చు. అలాంటి వారు చక్కెర లేదా హనీ ఉపయోగించకూడదు. కేవలం ఒక్క మనిషి కోసం అయితే 200 ml మిల్క్ తీసుకొని దాంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆ తల్బిన కలుపుకొని కొద్దిగా హీట్ చేసి జావలాగా చేసుకొని దాంట్లో హనీ లేదా షుగర్ కలుపుకొని తినొచ్చు. అదే ఒక ఫ్యామిలీ మొత్తం తినాలంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు కలుపుకోవాల్సి ఉంటుంది. చాలా నెంబర్ 1 మంచి క్వాలిటీలో తక్కువ ప్రైజ్లో మీకు అందుబాటులో ఉంది. వెంటనే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ తల్బిన అనేది తిబ్బే నబవి ఫార్ములా, అంటే ప్రవక్త వారి వైద్య విధానం. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. సూర హషర్ సూర నెంబర్ 59 ఆయత్ నెంబర్ 7. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఏది ఇచ్చినా దాన్ని సంతోషంగా తీసుకోండి. దేని నుండి అయితే మిమ్మల్ని వారించాడో దానికి దూరంగా ఉండండి. అంటే ఖురాన్లో అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ప్రవక్త మీకు ఏది ఇచ్చినా దాన్ని సంతోషంగా తీసుకోండి. ఈ తల్బిన అనేది నేను చెప్పింది కాదు, ప్రవక్త వారు చెప్పిన ఒక అద్భుతమైన వంటకం. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికైతే అవసరం ఉందో వారు వెంటనే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. చివరిగా నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, ఏదైతే తిబ్బే నబవి ప్రవక్త వారి వైద్య విధానం ఉందో దాన్ని మన జీవితంలో కూడా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.